హలో హాయ్ అందరికీ. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఫ్లైఓవర్, నల్గొండ ఫ్లైఓవర్. ఎందుకంటే అక్కడ విగ్రహాన్ని చూడడానికి చాలామంది వస్తున్నారంట, ఇది మనకు తెలిసింది. Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara. Sacrifice. అందుకనే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. నేను ఫస్ట్ చూడంగానే మామూలుగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినాక నా కళ్ళు చెదిరిపోయింది. వర్మ నిజంగా చెప్తున్నా, నా కళ్ళు చెదిరిపోయింది. ఇంత పెద్ద విగ్రహం, గరుడ మీద నిలబడ్డ వినాయకుడు, చేతిలో గద, ఒక చేతిలో. ఈ విగ్రహాన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. రోడ్ మీద పోయే వాళ్ళందరూ ఫోటోల కోసం, వీడియోల కోసం చాలామంది వస్తున్నారు. విగ్రహాన్ని చూడగానే నా కళ్ళు నిజంగా నమ్మలేను. ఎందుకంటే అంత పెద్దగా ఉంది, మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది. చాలా వినాయకుని చూడగానే చేతులు ఎత్తి మొక్కాలనిపించింది. నిజంగా చాలా బాగుంది ఈ విగ్రహం మాత్రం. ఈ విగ్రహం వచ్చేసి ఎస్పీఆర్ స్కూల్ బస్ స్టాండ్ బ్యాక్ సైడు. ఈ విగ్రహం కూడా బాగుంది. నెమలి మీద కూర్చున్న వినాయకుడు, చేతిలో ఫ్లూట్ పట్టుకుండు, ఇంకో చేతిలో శంఖం. చాలా బాగుంది విగ్రహం కూడా, కృష్ణుడు రూపం. నిజంగా చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఈ విగ్రహం వచ్చేసి ఫ్లైఓవర్ దగ్గరనే. ఇది కూడా చాలా పెద్ద మండపం వేసి లోపల కూర్చోబెట్టారు. లోపల పోగానే చాలా పెద్దగా ఉంది వినాయకుడు, చేయంతుందని నేను. ఈ విగ్రహం కూడా చాలా చక్కగా అద్భుతంగా మంచిగా ఉంది. మంచి గ్లో ఉంది విగ్రహం, వైట్ కలర్, సూపర్ ఉంది. ఇది ఫ్లైఓవర్ దగ్గరనే. మీరు చూడాలనుకుంటే ఫ్లైఓవర్ దగ్గరనే ఉంటాయి మొత్తం. ఇది వచ్చేసి ఫ్లైఓవర్ దగ్గరనే, దాని వెనకనే ఈ విగ్రహం ఉంటుంది. చాలా దగ్గరగా 3 పెట్టిరు. దీని వెనకాల ఇంకోటి ఉంది, సేమ్ ఈ విగ్రహం లెక్కనే ఉంది. పాపం ఈ గల్లీలో వాళ్ళు చాలా ఈ విగ్రహం దగ్గర పోవాలా, ఆ విగ్రహం దగ్గర పోవాలా అని సతమతం అవుతుంటారు. ఎందుకంటే అక్కడ పాటలు పెట్టారు, ఇక్కడ పాటలు పెట్టారు, అక్కడ పాటలు పెట్టారు. ఇక్కడ పోయి డ్యాన్స్ చేయాలి వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడికి ఇక్కడైతే పాటలు పెట్టి మంచిగా ఆడుతున్నారు. ఇక్కడ పెట్టారు కదా, ఇంకోటి మీకు చూపిస్తుంది. ఇదే ముందునే దగ్గరగా 3 పెట్టారు అన్నమాట. ఇది ఎక్కడో కాదు, మన శాంతినగర్ తెలుసుగా మీకు. శాంతినగర్లో ప్రతిసారి చాలామంది స్పాన్సర్లు, దాతలు అందరూ వస్తుంటారు. ఈసారి కూడా పెద్ద దాతలు వచ్చి విగ్రహాన్ని, మండపాన్ని పెద్ద గట్టి బాహుబలి లెక్క డిజైన్ వేసి సూపర్ ఉంది. లోపల పోదాం, లెట్స్ గో. ఇక లోపల పోతుంటే మా విగ్రహం ఎంత పెద్దగా ఉంటే, ఆ చెయ్యి నాకన్నా పెద్దగా ఉంది. ఆ చెయ్యి ఒక్క చెయ్యి నాకన్నా పెద్దగా ఉంది. ఒకసారి ఊహించుకుని ఎంత పెద్ద వినాయకుడు. ఆ చెవులు నాకన్నా పెద్దగా ఎగ్జాక్ట్లీగా. బయటకు పోతే ఇట్లుంటుంది, బయట నుంచి లోపల చూస్తే ఇట్లుంటుంది. ఇది వచ్చేసి మన మానంచల్కలం. మా వాడు మంచిగా వీడియో తీయలే అన్నమాట. ఇది వచ్చేసి కూడా మానంచల్కనే, అంటే దగ్గర పెడతారనమాట. అన్నీ దగ్గర మీరు చూసుకోవచ్చు. ఒక్క నల్గొండలోనే చాలా గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలో దగ్గరనే 2-3 పెడతారు. అసలు ఎన్ని పెట్టుంటారు మీరే ఉంచుకోరు. ఇక ఇది కూడా మానంచల్కల గరుడ టీం అంట. పోయినసారి అయితే పెద్దగా పెట్టిరు, ఈసారి కూడా చాలా బాగుంది. చాలా చక్కగా అద్భుతంగా ఉంది. మీరు చూడాలనుకుంటే
మానంచెలకలో పోతుంటే ఒక పోస్టర్ ఆపిస్తుంది అనమాట. దాన్ని ఫాలో అయ్యి మీరు పోవచ్చు. ఈరోజు లాస్ట్ డేట్. మీ ఇది వచ్చేసి మన తెలుసుగా మన భాస్కర్ టాకీస్ అడ్డ మీద లోపల పోయినాము. రోడ్డు పక్కన ఉంటుంది. ప్రసాదం మంచి పెడుతుర్రు. ప్రసాదం మాకు పంచిర్రు, మేము తిన్నాం. చాలా బాగుంది ప్రసాదం అయితే. మావాడు తింటాడు, చూసి ఎంజాయ్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి, నన్ను ఫాలో చేయర్రి, సపోర్ట్ చేయర్రి ప్లీజ్. థ్యాంక్ యూ.